అందిద్దే గారు కొంచెం సార్ ఒకసారి వెనక్కి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 13 నెలల కాలంలో కొత్త వెల్లంటి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టిన ఖర్చు మొత్తం 2,02,00,000 రూపాయలు. అందులో ఈ ఒక్కరోజే 1,20,00,000తో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకున్నాం. అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా కొత్త వెల్లంటిలో ఉండే గ్రామస్తులందరికీ మనవి చేసేది ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు, మరో 4 ఏళ్ల దాకా ఎన్నికలు రావు. ఈ 4 ఏళ్లు ఏదైతే ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం అందరం కూడా కలిసి కృషి చేయాలని కోరుకుంటూ, గ్రామాలకు సంబంధించి మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నా, ఎక్కడా కూడా తగాదాలని ప్రోత్సహించవద్దు. తగాదాలు అనేవి ప్రారంభించడం మన చేతుల్లో ఉంటాయి, అది ఆగటం మన చేతుల్లో ఉండదు. ఆ యొక్క తగాదాల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషను మెట్లు, లాయర్ల మెట్లు ఎక్కి ఆ యొక్క బాధలు పడేదానికంటే గ్రామాల తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. పాల కాడనో, చెట్ల కాడనో, గుట్ల కాడనో సమస్యలు ఉంటాయి. కానీ ఎక్కడికక్కడ పెద్ద మనుషులు కూర్చుని ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు, ఎన్నికలు లేని వేళ గ్రామం అంతా కూడా ఒకే అజెండాగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, ఈ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని, ఇంకా కూడా కొత్త వెల్లంటి గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలని, ఆ చెప్పిన వాటిని నిధులు వచ్చిన వెంటనే వచ్చే నిధుల్లో కూడా ఎక్కువ భాగం నిధులు, ఎందుకంటే పెద్ద పంచాయతీ, దాదాపు 2,000 పైన ఓటింగ్ ఉన్నటువంటి పంచాయతీ, ఆ యొక్క కొత్త వెల్లంటి గ్రామానికి